పార్టీ సొంత వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అప్పుడు ఖర్చు ఎక్కువైపోతుంది, ఓ చోటకి వెళ్తే కోట్లలో ఖర్చు అయిపోతుంది. కాబట్టి తద్వారా అతని కంట్రోల్ చేయటం, ఇది అంటే అతని మీదనే ఆ భారం మోపడం. మూడోది వచ్చేటప్పుడు సెక్యూరిటీ ఏమన్నా తగ్గించారా సార్? Z+ కేటగిరీ ఏమన్నా తీసేసారా? అతని Z+ ఉందని చెప్తున్నారు. మరి ఉండుంటే కనుక ఇట్లా ఉండదు. Z+ ఉన్నటువంటి అప్పుడు ఏం చేస్తారంటే సాధారణంగా ఆ సెక్యూరిటీ వాళ్ళే తమ నాయకత్వానికి పంపిస్తారు కాగితం, ఇట్లాగ థ్రెట్ ఉంటుంది అన్నటువంటిది. ప్లస్ వాళ్ళు ముందే వెళ్ళి ఆ ప్రాంతంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు ఇవన్నీ చేస్తారు. ఇదివరకు చంద్రబాబు గారు ఇప్పుడు చూసాం కదా మనం. ఇప్పుడు మరి ఎందుకు జరగట్లేదో అర్థం కావట్లేదు. Z+ లేదా, Y కేటగిరీకి ఏమైనా మార్చేశారా అన్నటువంటిది తెలియదు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే జగన్కి ఏదన్నా అయితే ఏమవుతుంది. ఇక్కడ నాకు ఒక సందేహం, అలా సందేహమే, ఇది ఆరోపణ కాదు. ఒక పబ్లిక్లో విపరీతమైన ఆదరణ ఉండేవాడు అంగవీటి రంగా. అతను వెళ్తుంటే అతను డబ్బులు పైసా ఖర్చు పెట్టక్కర్లా. నాకు బాగా గుర్తు అనమాట, దేవినేని నెహ్రూ రంగాలు మేము అక్కడ కుమరపాలెం సెంటర్లో ఇంట్లో మా 10th క్లాస్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు అనమాట. ఎవరు వస్తున్నారు అంటే వెంటనే తెలిసిపోయేది. ఒక 500 నుంచి 1000 బస్సులు, లారీలు, కార్లు, ఒక కాన్వాయ్ ఫస్ట్ కారు వెళ్ళి